మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు కట్టేటప్పుడు ఇబ్బంది. 5 మినిట్స్ చూస్తామా రేవంత్? ఓకే మేడం. 5 అయింది, చూస్తాం. ఏం మేడం ఈరోజు 5కి పెట్టినారు క్లాసు? మార్నింగు వేరే వాళ్ళకి బాగలేకపోతే ఆడుంటిని. ఓకే మేడం. కంపల్సరీ క్లాస్ చెప్పాలనే, అందుకని. సరే మేడం. ఫైవ్ మినిట్స్ చూస్తాం అంతే. 5:10 వరకు చూసి చెప్పేస్తాం. మేడం ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మేడం? ఎగ్జామ్స్ మీకు కూడా నెక్స్ట్ మంత్ ఉండొచ్చుమా. మీకు ఇంజెక్షన్స్ వేస్తారంట. ఎప్పుడు మేడం? వేస్తారంటమ్మా, కాలేజీలు ఓపెన్ చేయాలని వ్యాక్సిన్స్ వేస్తారంట. స్కూల్స్ ఆగస్ట్ 15th నుంచి ఉన్నాయి కదా, ఆగస్టు 16th నుంచి. అట్లా మీకు కూడా జరపాలని చేస్తారంట, ఇంజెక్షన్స్ వేస్తారంట. అయితే కాలేజ్ జరుగుతుందా మేడం? జరుగుతుంది, జరగకేమి. మీ క్లాస్లో అన్న కొన్ని రోజులు జరుగుతుందేమో, లేదంటే అది కూడా మీకు ఫైనల్ ఇయర్ కదా. అవును మేడం. ఓకేమ్మా, ఏమోలే, వస్తే ఆడ సౌండ్ తెలుస్తుంది. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనబడుతుంది మేడం. మేడం ఓకే. ఈ టీడీఎస్ అనేది ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ సోర్స్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఈ టీడీఎస్ అనేది ఇన్కమ్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత వీటికి కూడా సెక్షన్స్ అనమాట, యాక్ట్స్ అనమాట. ఇక్కడ 194 DA ఏమంటే టీడీఎస్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. టీడీఎస్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు ఎవరో వచ్చేది తస్మియా. టీడీఎస్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. దీనికి వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, 1 lakh రూపీస్ అబోవ్ వస్తే
1 lakh రూపీ అబోవ్ అయితే 1% టీడీఎస్ అనేది పే చేయాలి. 194 డిఏ అనేటటువంటిది ఒక యాక్ట్. టీడీఎస్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆ టీడీఎస్ అనేది దేనిపైన అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, జీవిత బీమా. మనం ఏమన్నా బీమా చేసింటాం కదా ఇన్సూరెన్స్, అది జీవిత బీమా పాలసీ అనేది చేసింటే 1,00,000 లోపల ఉంటే ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. 1,00,000 వరకు, 1,00,000 తర్వాత దాటితే 1%. అట్లా టీడీఎస్ అనేది అంటే ఇన్కమ్ పైన. ఇది ఇన్కమ్మే కదా. ఇన్సూరెన్స్ కంపెనీలో మనము వేస్తూ వచ్చినాము అంటే తర్వాత మనకు బోనస్తో పాటు వాడు అమౌంట్ అనేది ఇస్తాడు. వినపడుతుంది కదమ్మా? వినపడుతుంది, కనపడుతుంది కదా? ఓకే. 1 lakh వరకు ఏమి ట్యాక్స్ అనేది ఉండదు, టీడీఎస్ అనేది ఉండదు. తర్వాత 1% అనేది ఇస్తారనమాట. ఈ టీడీఎస్ అనేది కూడా జిఎస్టీతో ఇంక్లూడ్ అయ్యింది. విత్ జిఎస్టీ అంటే జిఎస్టీతో ఇంక్లూడ్ అవుతుంది ట్యాక్స్. ఇది కూడా అయితే సపరేట్గా ఇందులో జిఎస్టీ అనేది ఉండదు. తర్వాత 194E స్పోర్ట్స్ అసోసియేషన్. ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్. ఇక్కడ టీడీఎస్ అనేది దేనిపైన అంటే ఆన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. మీకు ట్యాక్స్ రాలే కదా, ఇన్కమ్ ట్యాక్స్ రాలేదు కదా సబ్జెక్టు. మళ్ళీ నెక్స్ట్ సెమ్మోలకు పెడతాను. ఇక్కడ చూడండి మా 194E ప్రకారం టీడీఎస్ ఆన్ నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ అంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీలో. రెసిడెంట్ అంటే మనం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు. ఇండియాలో ఉండేవాళ్ళు రెసిడెంట్ కిందకి వస్తారు. నాన్ రెసిడెంట్ అంటే బయట కంట్రీలలో వాళ్ళు. వీళ్ళకైతే పర్సంటేజ్ ఎట్లా అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది లేదు. ఇన్కమ్ అనేది 1 lakh 2 lakhs అట్లా కాకుండా ఇక్కడ ఏమంటే ఎంత వచ్చినా కూడా 20% పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది. మనం పే చేసేది ఏమి ఉండదు, అక్కడే ఆటోమేటిక్గా ఉన్నటువంటి అమౌంట్లో నుంచి కట్ అయిపోతుంది అనమాట టీడీఎస్ అనేది. ఇప్పుడు మనం బ్యాంకుల్లో కూడా డిపాజిట్స్ ఇవన్నీ కూడా వేస్తాం అనుకోండి, ఎఫ్డీలు వేస్తాం కదా, ఎఫ్డీ పైన కూడా మనం ట్యాక్స్ అనేది మనం పే చేయము. ఆటోమేటిక్గా అదే టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది అనమాట. తర్వాత 194EE ఎన్ఎస్ఎస్ అంటే ఏం ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ మేడం. నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే దీని ద్వారా 2.5 ఎన్ఎస్ఎస్ ద్వారా 2.5 లోపలైతే టీడీఎస్ కట్ కాదు. దీనిపైన అయితే 10% కట్ అవుతుంది అనమాట ఎన్ఎస్ఎస్ పైన. అంటే దీనిపైన ఏది ఎక్కువ వచ్చినా కూడా ఎంతైనా రాని 10% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే వితౌట్ పాన్, విత్ పాన్ కూడా ఉంటాయి కొన్ని. పాన్ కార్డుతో కొంచెం ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ ఏమి ఎక్స్ట్రా ఇన్కమ్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత 194G TDS on commission of లాటరీస్. లాటరీ తగిలిందనుకో, నేను మొన్న కూడా చెప్పిన లాటరీ టికెట్ అనే దీనిపైన ఎంత తగిలినా కూడా అంటే ఎంత అంటే ఒక 15,000 లాటరీ అయినా కూడా టీడీఎస్ కట్ అవుతుంది అనమాట. 15,000 అనేది పెద్ద ఇన్కమ్ కాదు కదా. ఇప్పుడు మామూలుగా 2.5 లక్ష ఎంప్లాయర్స్కి ఏం చేస్తున్నారు, 2.5 లక్ష వరకు ట్యాక్స్ లేదు, 2.5 లక్ష పైన ట్యాక్స్. దీనితో కంపేర్ చేస్తే ఈ 15,000 అనేది ఏమన్నా ఈ 2.5 లక్షతో కంపేర్ చేస్తే ఇది ఏమన్నానమ్మా? హలో ఏమ్మా వినపడలేదా? వినపడుతుంది మేడం. ఓకే, ఇమ్రాన్ యాడ్ అయినాడు ఇప్పుడు. ఈ 2,50,000తో కంపేర్ చేస్తే ఈ 15,000 అనేది ఏమన్నానా లేదు కదా.
ఇది చూడండి 10 టైమ్స్ కన్నా 15 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంది ఇది. 15,000కు కంపేర్ చేస్తే 2,50,000 అనేది 15 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంది. ఉందా లేదా? మోస్ట్లీ ఎంత వస్తుంది? 17 టైమ్స్ ఏమో వస్తుంది. ఈ 17 టైమ్స్ ఉన్నటువంటి 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. అయితే ఇక్కడ లాటరీ టికెట్లు పైన 15,000 అనేది ఇన్కమ్ వస్తే కూడా ఎంత పే చేయాల్సి ఉంటుంది? గవర్నమెంట్కి కట్ అవుతుందంట, 5% అనేది కట్ అవుతుందంట. తర్వాత 194H టీడీఎస్ ఆన్ కమిషను బ్రోకరేజ్. అంటే టీడీఎస్ ఆన్ కమిషన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంకుల్లో కావచ్చు, తర్వాత ఇంకా దేనిపైన కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కమిషన్, అంటే ఇప్పుడు ఎల్ఐసిలో కమిషను, బ్రోకరేజ్, ఇవి చేసి దానికి పాలసీలు చేసినటువంటి వాటికి బ్రోకరేజ్, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా 15,000 ఉంటే 15,000 తర్వాత వస్తే 5% ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది అనమాట 194Hకి. తర్వాత ఒక నిమిషం నన్ను మళ్ళీ సార్. నమస్తే సార్. సారు నేను వచ్చింటి సార్, మళ్ళా జేకే సారు నందీశ్వర్ సార్తో మాట్లాడి వేస్తాము అండి సార్. మళ్ళీ ఏమన్నా వేసిరా సార్? ఓకేమా. తర్వాత నందీశ్వర్ సార్ కాల్ చేసి 194H వచ్చేసి టీడీఎస్ ఆన్ కమిషన్ బ్రోకరేజ్ అనమాట. తర్వాత 194I అనమాట. ఇది టీడీఎస్ ఆన్ రెంట్. ఇది రెంట్ గురించి అయితే రెంట్ కానీ బిల్డింగ్స్ కానీ ఇది ఎక్కువగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఈ యంత్రాలు వీటికి ఉంటాయి కదా, వీటికి 1,80,000 బిలో అయితే పర్సంటేజ్ లేదు. తర్వాత ఇక్కడైతే దాని తర్వాత అయితే 2% అనేది టీడీఎస్ కట్ అవుతుంది అనమాట. తర్వాత 194I ల్యాండ్ బిల్డింగ్స్ అండ్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్. మనకు ఏవైతే స్థిరాస్తులు ఉంటాయో వాటిలో వచ్చేటటువంటి ఆదాయము 1,80,000 మించకపోతే ఏమీ ఉండదు. మించిన తర్వాత అయితే 10% ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఫర్నిచర్. వీటిపైన ఏమొస్తుంది? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానీ ఫర్నిచర్ పైన ఇన్కమ్ అంటే రెంట్ రూపంలో వస్తుంది. అది 1,80,000 కన్నా మించకపోతే టీడీఎస్ అనేది ఏది కట్ కాకుండా 1 year తర్వాత 1,80,000 తర్వాత ఎంత ఉన్నా కూడా 10% అనేది టీడీఎస్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 194IA ట్రాన్స్ఫర్ నాన్ అగ్రికల్చరల్ ఇమ్మూవల్ ప్రాపర్టీ. నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించినటివి కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ అంటే ఇమ్మూవబుల్ ఇప్పుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించింది, కానీ ఇమ్మూవబుల్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఒక సైట్స్ అనుకోండి, సైట్స్ ఏం చేస్తారమ్మా, ఇక్కడి నుంచి ఇంకోరికి అమ్మడం, ఇంకోటి నుంచి ఇంకోటికి అమ్మడం, ఇవి రిజిస్టర్ అవుతాయి కదా మధ్యలో. అంటే వీడికి వచ్చినటువంటి ఇన్కమ్ అనేది అక్కడ బయటపడుతుంది అనమాట. అది ఈ ప్రాపర్టీ ఎంత అంటే ఒక సైట్ అనుకో 50 లక్షల వరకు అండ్ అబోవ్ 50 lakhs అండ్ అబోవ్ వరకు అయితే టీడీఎస్ కట్ చేయాలి. అంటే ఈ 50 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సేల్ చేస్తున్నాము, లేదు అమ్ముతున్నాము అంటే దీనిపైన ఇక్కడి వరకు 50 lakhs వరకు లోపల వరకు టీడీఎస్ అనేది కట్ కాదు. ఇక్కడ మాత్రం దానిపైన అయితే 1% ఖచ్చితంగా 50 lakhs అయితే 1% అనేది ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట.
తర్వాత 194J, ఇది నేను మొన్న చెప్తాను అనుకుంటా. 194J అనేది నేను మెన్షన్ చేసిన, గుర్తుందామా? హలో రేవంత్, మేడం గుర్తుందా? 194J అనేది నేను మొన్న చెప్పిన, మొన్న చెప్పిన, గుర్తుందా? గుర్తులేదా? ఏమి శ్రావణి, గుర్తులేదా? 194J అనేది సెక్షన్ చెప్పిన, టీడీఎస్ అండ్ ప్రొఫెషనల్. ఇక్కడ ఏమంటే 30,000 వరకు, 30,000 పర్ యానం ప్రొఫెషనల్. ఏం ప్రొఫెషనల్ అంటే యానంకి 10% అన్నమాట. తర్వాత లాస్ట్ 194 LA acquisition of immovable property 2,50,000 పర్ యానంకి 2,50,000 ఇదైతే 10% అనేది ట్యాక్స్ టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుందన్నమాట. ఇది అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఇప్పుడు ఇది ఎలా, ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో చూస్తాం. అర్థమైందా ఇది? హలో, ఎస్ మేడం. ఓకే, దీన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఏ విధంగా టీడీఎస్ కానీ రెంట్ కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తా చూడండి. ఓకే, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం టాలీలో. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా దాని తర్వాత ఉన్నటువంటివి జిఎస్టీతో కూడా ఆ పర్సంటేజ్లో మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇదే ఉన్నీలే, ఇదే కంపెనీ ఉన్న తర్వాత చూడండి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఎంటర్ ఇచ్చేసి F11లోకి పోతే స్టాట్యూటరీ టాక్సేషన్. మా స్క్రీన్ కనపడుతోంది కదా? కనిపిస్తోంది మేడం. ఓకే, ఇప్పుడు F11లోకి పోతే తర్వాత ఎస్, అది ఆల్రెడీ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎస్లో ఉంది. ఎంటర్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ కూడా ఎస్ అని ఇస్తాం. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇది మారుతుంది. ఏముంది? జిఎస్టీ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టేట్ వచ్చి తెలంగాణ పెడదాం. తెలంగాణ ఎంటర్. తర్వాత రిజిస్ట్రేషన్ టైప్ వచ్చి రెగ్యులరు. జిఎస్టీఐఎన్ యుఎన్ఐఎన్ చూస్తాం ఏదో. JG
హెచ్జేజీ హెచ్జేజీ ఇది పోతే మనకు అది రాను రసం జీ 676 7R 125. ఓకే, ఎంటర్. ఇన్వాలిడ్. ఓకే, అయింది. తర్వాత అప్లికేబుల్ ఫ్రమ్ 1 జూలై కదా, జిఎస్టీ వచ్చిందే, మనం అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 2017. ఎంటర్ తర్వాత ఎనేబుల్ ట్యాక్స్ ఓకే, ఎంటర్ ఇచ్చేసి ఎస్ మళ్ళీ మొదటికి వస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత జిఎస్టీ గురించి అయిపోయింది. తర్వాత ఇక్కడ టీడీఎస్లోకి వస్తే ఇది ఎస్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఏం చేస్తామో ఇక్కడ ఇది ఎస్, ఎంటర్. ఇప్పుడు ఎవరో యాడ్ అయినారు, మళ్ళా మనం మొదటికి పోతే ఇది పోతుంది కదా, మనం మొదటికి పోయేది వద్దులే. తర్వాత మనము తెలంగాణ పెట్టినాము ఇక్కడ హైదరాబాద్ ఈ హైదరాబాద్ E23232 ఎవరో వచ్చినారమ్మ, ఏం చేసేది? ఇంతకుముందు పెట్టింది ఉంటే కూడా చాలు. హైదరాబాద్ E23232E, ఎంటర్. తర్వాత ఎంటర్, ఇది కంపెనీ. తర్వాత కంపెనీనే ఇది, ఎంటర్. ఎవరో వస్తానే ఉంటారమ్మా, ఏం చేద్దాము? డిడక్టర్ బ్రాంచ్ డివిజన్ హైదరాబాద్ ఎంటర్. తర్వాత హైదరాబాద్ అయింది. తర్వాత సెట్ ఆల్టర్ డీటెయిల్ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎస్, ఎంటర్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందమ్మా? చూస్తున్నారమ్మా? ఎస్ మేడం. ఓకే, ఎస్ మేడం. ఆడ ఎవరో పొద్దునకులో మీకు సౌండ్ రాలా? వస్తుందా? వస్తుంది మేడం. మధ్యలో ఎవరో జాయిన్ అవుతా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏదో ఒక పేరు, సంజయ్, ఎంటర్. తర్వాత సన్ను డాట్ రాఫు అవసరం లేదు. తర్వాత అకౌంట్స్ మేనేజర్ అని పెడదాం. అకౌంట్స్ వచ్చి డిసిగ్నేషన్ అకౌంట్స్ మేనేజర్, టాలీకి సంబంధించింది కాబట్టి అకౌంట్స్ మేనేజర్ ఎంటర్. తర్వాత పాన్ నంబర్ ఉంటే ఇస్తాం, మన దగ్గర ఏం లేవు ఇక్కడ. తర్వాత ఎంటర్. నేమ్ ఆఫ్ ద బిల్డింగ్, స్ట్రీటు, లేను, ఏరియా, టౌను, సిటీ, తర్వాత అకౌంట్స్ మేనేజర్. ఇక్కడ తెలంగాణ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ కాదు కదా మనం ఇచ్చింది, తెలంగాణ ఎంటర్. అక్కడ మనం చేసింది తెలంగాణ అన్నమాట కాబట్టి ఎంటర్. ఫోన్ నెంబర్ చూడండి, నేనేం ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఇచ్చానా?
ఫోన్ నెంబర్ ఏం లేదు, కానీ నా ఫోన్ నెంబర్ వచ్చింది చూడండి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది. తర్వాత ఇక్కడ చూడండి మా ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఇచ్చింది ఇదే కదా, కంపెనీ డీడీఎస్ డిడక్టర్ డీటెయిల్స్. ఇప్పుడు చూడండి ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదే కదా, హైదరాబాదు E23E232E. ఓకే. తర్వాత ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ ట్యాన్ నెంబర్ లేదు మన దగ్గర. తర్వాత డిడక్టర్ టైప్ కంపెనీ, డిడక్టర్ బ్రాంచ్ హైదరాబాద్. ఓకే. తర్వాత సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్. అవును, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి కదా ఇంతకు ముందుది కూడా, అవసరం లేదు. ఓకే. తర్వాత ఇవి కనిపిస్తాయి, సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎస్. తర్వాత రేట్స్ చూడండి, అక్కడ ఏమొచ్చేసింది చూడండి, టీడీఎస్ అనేది ఎంత వచ్చిందిమా? రేట్ ఆఫ్ టీడీఎస్ ఇఫ్ పాన్ నాట్ అవైలబుల్. పాన్ అనేది లేకపోతే 20% అంట. అర్థమైందా? చూడండి, రేట్ ఆఫ్ టీడీఎస్ ఇఫ్ పాన్ నాట్ అవైలబుల్ 20%. ద రేట్ స్పెసిఫైడ్ హియర్ ఆర్ ద ఐటీ రేట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విల్ బీ అప్లికేబుల్. ఇక్కడ ఏమి అది లేకపోయినా కూడా ఏం చూపిస్తుందిమా? 20% అనేది చూపిస్తుంది అనమాట, 20%. తర్వాత ఓకే. తర్వాత ఇగ్నోర్ ఇఫ్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్. ఇక్కడ ఎస్ ఎంటర్. ఇక్కడ ఎస్ అన్నాం అనుకోండి, ఇప్పుడు మనము ఇన్కమ్ పైన 1,80,000 ఉంది కదా, మనకు రెంట్ దీనికి నేను 1,80,000 చెప్పిన. ఎప్పుడైతే మనం ఇక్కడ నో అని ఉంటే పర్సంటేజ్ అనేది, అంటే ఇఫ్ నాట్ పాన్ నాట్ అవైలబుల్, పాన్ లేకపోతే 20% కన్నా ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ఎస్ అనేది పెడితే అక్కడ ఏం చూపిస్తుంది అంటే మనకు 1,80,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పక్షంలో అప్పుడు ఇది 20% చూపిస్తుంది అనమాట. ఇది పాన్ ఉంటే. పాన్ నాట్ అవైలబుల్, ఇక్కడ పాన్ లేకపోతే 20% చూపిస్తుంది. పాన్ లేకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే పాన్ ఉన్న పక్షంలో ఇది తగ్గుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకు చూపించడానికి ఆ ఇన్కమ్ అనేది లేదు, మనమే ఇది చేసుకోవాలన్నమాట. అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు పాన్ నెంబర్ ఉంటే మన దగ్గర అప్పుడు ఏమవుతుంది, అది డిడక్ట్ అనేది ఆటోమేటిక్గా పాన్ నెంబర్ ఉంటే తగ్గుతుంది, లేని పక్షంలో పెరుగుతుంది అనమాట. ఓకే. తర్వాత ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసినాము? మొదటికి వచ్చేసినాము అనమాట. ఓకే. తర్వాత ఇలా వచ్చినప్పుడు ఇంకా మనకి ఇదేమన్నా అవసరమా? ఏం అవసరం లేదు. ఎనేబుల్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్ ఎస్ పెట్టేసాము, ఇక్కడ కూడా ఎస్ పెట్టేసినాం. ఓకే. అక్కడ మాత్రమే ఇంతకుముందు చూపించిన దాంట్లో నో అని ఎస్ అనేది చూపిస్తే బిలో 10%, అబౌవ్ 10% అనేది అక్కడ 20% అనేది చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే పాన్ కార్డు లేదో అప్పుడు 20% చూపిస్తాము. ఒకవేళ పాన్ కార్డు ఉన్న పక్షంలో 10% చూపిస్తుంది అనమాట. మామూలుగా పాన్ కార్డు మనకు ఎప్పుడైతే ఇన్కంలో కూడా అలాగే ఇన్కంలో కూడా ఆ విధంగానే పాన్ కార్డు లేకపోయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ అనేది టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. పాన్ కార్డు ఉన్న పక్షంలో డిడక్ట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎంటర్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మొదటికి వచ్చేస్తాం. ఇప్పుడు మొదటికి వచ్చినాక ఎక్కడికి వచ్చేసాం? అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చేసినాం. అంటే ఏ విధంగా ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు మనము కొన్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఏదైతే అవి ఇప్పుడు మనము క్రియేట్ చేసుకోవాలి కొన్ని ఏవైనా. ఇప్పుడు చూడండి, అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. రెంట్, సాలరీస్ మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ చూపిస్తున్నాయి చూడండి. అండర్ గ్రూప్స్ అవసరం లేదు. ఇప్పుడు అండర్ గ్రూప్ మనం ఏది కావాలనుకుంటే ఆల్ ఐటమ్స్ అని పెట్టుకుంటే అవి ఏవైనా
చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అండర్ గ్రూప్స్. అవును, నేను సింగిల్ గ్రూప్లో ఇది చేస్తున్నా, ఏది చేసినా మల్టీ చూపిస్తుంది. ఓకే, క్రియేట్. ఓకేమ్మా. ఇప్పుడు ఇక్కడ వస్తే ఏవి క్రియేట్ చేసుకుంటాం? రెంట్ ఎంటర్. ఇక్కడ రెంట్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. తర్వాత ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్, అది జిఎస్టీ అప్లికేబుల్, జిఎస్టీకి సంబంధించింది అది కదా. జిఎస్టీలోనే అది ట్యాక్స్కి సంబంధించినటువంటిది. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది అప్లికేబుల్. ఎంటర్. తర్వాత గూడ్స్గా సర్వీసెస్. మా టీడీఎస్ అనేది సర్వీసెస్. మా టైప్ ఆఫ్ సప్లై అంటే ఆడ జిఎస్టీ అనేది గూడ్స్కు, టీడీఎస్ అనేది సర్వీసెస్కు. తర్వాత ఇఫ్ సర్వీస్ ట్యాక్స్ అప్లికేబుల్ అన్డిఫైన్డ్. తర్వాత ఇది కూడా అన్డిఫైన్డ్. ఓకే. ఇంకా అప్లికేబుల్ అన్డిఫైన్డ్ సర్వీసెస్. ఎంటర్. ఇది వచ్చేసి అప్లికేబుల్. ఎంటర్. తర్వాత ఇది ఎంటర్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాక్సెస్ వస్తాయి అన్నమాట, ఏవి కావాలని. సర్వీస్ ట్యాక్సెస్ అన్డిఫైన్డ్ ప్రొవైడ్ ట్యాక్స్. ఎంటర్. ఓకే. తర్వాత సాలరీస్, మనం నిన్న అడి చేసిండేదే వస్తూ ఉంది. సాలరీస్. ఎంటర్. ఓకే, ఆల్రెడీ అయిపోయిందంట అది. సాలరీస్ తీసేసి రెంట్ అయిపోతే నెక్స్ట్ సురేష్ ట్రేడర్స్ అని. సురేష్ ట్రేడర్స్ సన్రీ క్రెడిటారో డేటారో ఏదో ఒకటి పెట్టి, తర్వాత మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్, ఇది అవసరం లేదు. తర్వాత టీడీఎస్ డిడక్టబుల్. ఎంటర్. ఇక్కడ చూడండి, డిడక్టివ్ టైప్ వచ్చి కంపెనీ. రెసిడెంటా నాన్ రెసిడెంటా అని మనం ఇంతకుముందు రెసిడెంటే పెట్టినాం కాబట్టి కంపెనీ రెసిడెంట్. నెక్స్ట్ టీడీఎస్ సేమ్ వోచర్. డిడక్ట్ టీడీఎస్ సేమ్ వోచర్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్. పాన్ నెంబర్ కూడా అడుగుతుంది అక్కడ. ఇక్కడేమో ఎంటర్. తర్వాత సురేష్ ట్రేడర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ. ఎంటర్. పిన్ కోడ్ అడుగుతుంది. తెలంగాణకు పిన్ కోడ్ తెలంగాణకు ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ నో. తర్వాత పాన్ నెంబర్
పాన్ నెంబర్ ఏదో ఒకటి మన పాన్ మీకుందా పాన్ ఉందమ్మా? లేదు మేడం. ఓకే, నేను ఇస్తాను. ఏడి ఏడిఏ CD1212 అనేది పాన్ నెంబర్. ఓకే, ఎంటర్. తర్వాత ప్రొవైడ్ పాన్ డీటెయిల్స్, పాన్ ఐటీ నెంబర్, పాన్ డీటెయిల్స్, సెట్ అంటే ఎన్ని నెంబర్లు కావాలో చూడు, అన్ని నెంబర్లు వస్తేనే ఇది అవుతుంది అనమాట. పాన్ నెంబర్ ACD 1212. ఎస్, సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్, ఎంటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడేమంటే రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులరు. తర్వాత ఈ డీజే కామర్స్ ఆపరేటర్, ఎంటర్. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాం. త్రీ సిక్స్ DF 36. అయ్యో, ఇది రెగ్యులర్. ఇక్కడ నెంబర్ 36 కామర్స్ ఆపరేటర్. ఓకే, అది లేదు. తర్వాత కన్సిడర్ రిజిస్ట్రేషన్ టైప్ అనేది కన్సిడర్ పార్టీ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్టర్, అది లేదు. పార్టీ నేమ్ అనమాట, నాట్ అప్లికేబుల్, ఎంటర్. GST నెంబర్ ఇస్తాం. GST నెంబర్ 36DF 36DF ASS 34. మనం ఏదన్నా ఇస్తే కూడా అది రాదనమాట. 34 325F 325F 32F1 Z5 ఎంటర్. చూడండి, అది నాకు ఇక్కడ కనిపించే సావులా అది ఏదో ఒకటి వస్తుంది, ఆ విధంగా వస్తుందన్నమాట. తర్వాత తెలంగాణ 360 FA 55. ఓకే, ఈ తర్వాత ఈడ చూడండి మా సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్, ఇది ఎస్ పెడితే ఇక్కడ మళ్ళీ మారుతుందన్నమాట. సర్వీస్ టైపు, సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ తర్వాత టైప్ ఆఫ్ సర్వీసు, ఇవన్నీ మనం యాడ్ చేస్తాంలే, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే సురేష్ ట్రేడర్స్ అండ్ క్రియేటర్స్ ఇదంతా కూడా ఎంటర్ అయిపోయినాయి అన్నమాట. మనకు ఈడొస్తే రెంట్ అనేది ఏం చేయాలా అనేది డిడక్షన్స్ ఇదవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటాం. అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అనేది TDSలో
ఎస్ నో పెట్టుకుంటా రావాలన్నమాట. ఓకే, అంటే మనకు అన్నీ జిఎస్టీ నెంబర్సు, ట్యాన్ నెంబర్సు అన్నీ ఉంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? ప్రాబ్లం ఉన్నప్పుడు, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా ఇదవుతాయి. 2 బుక్లో ఉన్నాయి, చూస్తాం. తర్వాత అట్లే అది ఇది అర్థమైంటే తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే అకౌంటింగ్ వోచర్ F5 మామూలుగా తీసుకుందాం. అకౌంటింగ్ వోచర్లోకి వచ్చి F5 పేమెంట్లో F12 ఇస్తే పేమెంట్ కన్ఫిగరేషన్, పేమెంట్ అడ్వాన్స్ కన్ఫిగరేషన్, పేమెంట్ కన్ఫిగరేషన్లోకి వస్తే సింగల్ ఎంట్రీ షో ఇన్వెంటరీ డీటెయిల్స్, పార్టీ డీటెయిల్స్ టు జిఎస్టీ. ఓకే, ఇక్కడ ఎస్ పెట్టుకొని ఎంటర్ అంటే మనకు దానికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెట్టిన తర్వాత 12 ఆల్ట్ ఎస్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ స్టాట్యూటరీ పేమెంట్ అంటే టైప్స్ ఆఫ్ డ్యూటీ, ఇక్కడ ఏమి టీడీఎస్ ఎంటర్. తర్వాత 1 జూలై 2017 అదే డేటు అన్ని చోట్ల వేస్తామన్నమాట. 17 ఎంటర్. ఓకే, 1/7/2017 ఎంటర్. 1/7/2017 ఎంటర్. ఓకే, నేచర్ ఆఫ్ పేమెంట్ సెక్షన్ 194J ఏదో ఒకటి, మళ్ళీ మనకు కరెక్ట్ కొట్టకపోతే అవి రావు. 194J నేచర్ ఆఫ్ పేమెంట్, రెంట్ ఎంటర్. డిడక్టివ్ స్టేటస్ కంపెనీ, తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్, క్యాష్ కెనరా బ్యాంకు మనం నిన్న ఆల్రెడీ క్రియేట్ చేసినాం, క్యాష్ ఆ బ్యాంక్ అని. ఓకే, ఇప్పుడు పేమెంట్ రెంట్ ఎంటర్. రెంట్కి ఎంత 10,000 ఎంటర్. తర్వాత 10,000 అంటే ఇక్కడ మనం చూడండి ఇంతకుముందు 50 lakhsకి ఇది చేసినాం. తర్వాత ఇప్పుడు వీటిల్లో ఏదో ఒకటి శాలరీస్ ఏదో ఒకటి చేస్తాం. శాలరీస్ కూడా టీడీఎస్ఏ కాబట్టి కట్ అయ్యేది 1240 అంట. మనం ఇంతకుముందు చూసిందాం దాన్ని. ఎంటర్. ఆటోమేటిక్గా ఏమవుతుంది చూడమ్మా, ఇక్కడ డిడక్ట్ అవుతా ఉందా లేదమ్మా? హలో మై రేవంత్ మేడం, ఈడ డిడక్ట్ అవుతా ఉందా చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్ మేడం. ఈడ 50 lakhs ఉన్నింది, 10,000 పోయింది, 49,90,000 అయింది. ఇప్పుడు శాలరీస్కి 2,480 కట్ చేసి పెట్టాము. పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా తగ్గిందా లేదా? తగ్గింది మేడం. ఓకే, అంటే ఇది టీడీఎస్ కట్ అవుతుంది, అంటే ట్యాక్స్ డిడక్షన్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ బ్యాంకు ద్వారా డిడక్ట్ అవుతా ఉంది.
తర్వాత అదేవిధంగా మనం ఏదైనా హార్డ్వేర్ మెయింటెనెన్స్ అనేది లేదు, సురేష్ ట్రేడర్స్ వేజెస్ ఎంటర్, వేజెస్ 1000. అక్కడ చూడండి అమౌంట్ ఇప్పుడు ఎంత ఉంది, 49,88,760 ఉంది. ఇప్పుడు 1000 ఇస్తాం, ఎంటర్. ఇప్పుడు ఏమైంది చూడండి, 1000 డిడక్ట్ అయిందా లేదా, 1000 డిడక్ట్ అయిందా లేదమ్మా? అయింది మేడం. ఓకే, అట్లా ఇదే విధంగానే ఇక్కడ మనము ఇంకా ఎంటర్ ఇచ్చేస్తాం. అంటే మనకి వచ్చినటువంటి ఇన్కమ్ పైన ఏవైతే డిడక్ట్ చేయాలో అవి డిడక్ట్ చేస్తాం అనమాట. ఎంటర్ ఇచ్చేద్దామా, ఇంకా ఏమన్నా చేస్తామా? ఓకే, ఇది చూడండి వేజెస్ అయింది, ఎంటర్ ఇచ్చాం. తర్వాత ఇందులో ఏమైనా ఇంకా అడ్వర్టైజ్మెంట్, హార్డ్వేర్ మెయింటెనెన్స్, సురేష్ ట్రేడర్స్. ఓకే, ఇక సురేష్ ట్రేడర్స్ అంటే ఇంక మళ్ళీ వేరేది వస్తుంది. ఇది చూడండి, ఆన్ అకౌంట్ కరెంట్ బ్యాలెన్స్ అనేది ఇతనికి లేదు కాబట్టి మనకు సంబంధించినటువంటివి ఏవి, ఇంకా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, ఎంటర్. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు దీంట్లో 25,000 తీసేస్తాం చూడండి, 27 తీసేద్దాం ఉండండి, 27,000 తీసేద్దాం, ఎంటర్. 27,760 తీసేస్తే 49,60,000 వస్తుంది. 27,760 ఎంటర్. ఇప్పుడు ఆడెంత అయింది చూడండి మా, 49,60,000. ఆటోమేటిక్గా అది మనము ఇస్తానే ఏమైంది, డిడక్ట్ అయిపోయింది. అయిందా లేదా, డిడక్ట్ అయిపోయిందా లేదమ్మా? అయింది మేడం. అయిపోయింది మేడం. ఈ విధంగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాం, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటిది దీనిలో చూస్తే కానీ ఇది 50 lakhs. ఈడు చూడండి, ఈడు డిడక్ట్ అయ్యేది ఎంత, 42,490. ఈ విధంగా తెలుస్తుంది అనమాట. ఓకే, తర్వాత డిస్ప్లేలోకి వస్తాం, డే బుక్ చూడండి. ఇక్కడ మనకు కనిపించేది ఈ రెండు మాత్రమే. అంటే టీడీఎస్ వేటికి కట్ అవుతుంది, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి కట్ అవుతుందమ్మా. అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రకటనలు, దానికి కట్ కాదు. తర్వాత సాలరీస్, రెంట్, టీడీఎస్ అనేది మాత్రమే మనము ఇచ్చాము, ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్. కాబట్టి ఈ రెండు కట్ అయ్యింది మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, మనకి ఏదైనా కానీ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తే మొత్తం మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందిమ్మా, 49,60,000 బ్యాలెన్స్ అనేది ఉంది. తర్వాత 2,490 అనేది కరెంట్ అసెట్స్లో క్రెడిట్ అయింది. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,250, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 40,240. ఇదేం చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇది వేజెస్ మా, ఇదే వేజెస్. అప్పుడు ఇక్కడ ఏమైనా మామూలుగా బ్యాలెన్స్ షీట్ అనేది ఈక్వల్ కావాలన్నమాట. బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ కావాలా వద్దామనుకో, మామూలుగా బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ కావాలా వద్దామా? కావాలి మేడం. ఓకే, ఆ విధంగా చూసుకుంటామన్నమాట అన్నీ. ఓకేనా, అర్థమైంది అది? అయింది మేడం, అర్థమైంది మేడం. ఓకే అమ్మా. ఒక్క నిమిషం అట్టే ఉండండి, నన్ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఉండండి ఒక నిమిషం. అట్లే ఉండండి.
సరేమ్మా ఎగ్జిట్